Hi, Namaste. This is Arun Kumar. Welcome to our channel AK Music World. The first step towards becoming a better singer is to know where you are going wrong. మనం ఒక మంచి సింగర్గా ప్రూవ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన పని ఏంటంటే మనం ఎక్కడ ఏం తప్పు చేస్తున్నాం, మనం పాడే విధానంలో ఎక్కడైనా లోపం ఉందా అనే విషయాన్ని మనం చూసుకోవాలి. సో దాట్ యూ కెన్ టేక్ రైట్ యాక్షన్ టు కరెక్ట్ ఇట్. సో అలా అయితే మీరు ఒక కరెక్ట్ డెసిషన్ తీసుకొని దాన్ని కరెక్ట్ చేసుకోగలరు. సో ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే మనం కామన్గా చేసే 9 సింగింగ్ మిస్టేక్స్ని నేను చెప్పబోతున్నాను. సో వీటిని కనుక మనం మార్చుకున్నట్లయితే ఖచ్చితంగా బెటర్ సింగర్గా మనం ప్రూవ్ చేసుకోగలం. సో వెళ్ళిపోదామా టాపిక్లోకి? ఓకే, సో మనం ఆ 9 కామన్ మిస్టేక్స్ ఏంటి అనేది చూద్దాం. సింగింగ్లో మనం 9 కామన్ మిస్టేక్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. వాటిలో ఫస్ట్ వన్, ల్యాక్ ఆఫ్ ఇయర్ ట్రైనింగ్. మనం పాడేటప్పుడు చాలా తప్పులు చేస్తుంటాం. అంటే సరిగ్గా పాడకపోవటం, మనం పాడదాం అనుకున్న స్వరాన్ని మనం కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయలేకపోవటం, ఇలా. బట్ అది మన వాయిస్ చేసిన తప్పు కాదు, మనం చేసిన తప్పు కూడా కాదు, మన ఇయర్ చేసిన తప్పు. అదేంటి సరిగ్గా పాడకపోతే ఇయర్ చేసిన తప్పు అంటున్నాను అనుకుంటున్నారా? ఎస్, మీరు విన్నది కరెక్ట్. ఎందుకంటే మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, ల్యాక్ ఆఫ్ ఇయర్ ట్రైనింగ్. మ్యాక్సిమం మ్యూజిక్లో మనం సెటిల్ అవ్వాలి అన్న లిజనింగ్ స్కిల్స్ బాగా పెంచుకోవాలి. ఎందుకంటే ప్రతి సౌండ్ని మనం ఇయర్ ద్వారా వినేటప్పుడు ఖచ్చితంగా దాన్ని పర్ఫెక్ట్గా మనం వినగలగాలి. అప్పుడు మాత్రమే మనం పాడగలం. ఎందుకంటే ఏదో కాంపిటీషన్ ఉంది, మీరు ఒక సాంగ్ ప్రిపేర్ అవ్వాలి. మీ మాస్టర్ ఏం చెప్తారంటే, నువ్వు ఎన్నిసార్లు వినగలిగితే అన్నిసార్లు వినమ్మా, ఖచ్చితంగా నీకు ఆ సాంగ్ అంటూ వచ్చేస్తుంది అని చెప్తారు. బట్ మనం ఏం చేస్తాం, వింటాం. మనం వినకుండా అయితే అటెంప్ట్ చేయం, బట్ వింటాం. విన్న తర్వాత సరే నాకు వచ్చింది అనే కాన్ఫిడెన్స్ మనకు వస్తుంది, బట్ మనం సరిగ్గా పాడం. అప్పుడు మనం ఏమనుకుంటాం, అయ్యో నేను పాడలేకపోతున్నాను, ఈ పాట నేను పాడలేనేమో, నా వాయిస్కి సూటబుల్ కాదేమో అని మనం లైట్ తీసుకొని దాన్ని వదిలేస్తాం. కానీ అలా చేయకూడదు. యాక్చువల్గా మనం కరెక్ట్గా కానీ ఆ పాటని చాలాసార్లు విని కరెక్ట్గా ఏ ప్లేస్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తున్నారు అనేది మనం కానీ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం అన్నమాట. సో అది ల్యాక్ ఆఫ్ ఇయర్ ట్రైనింగ్. అంటే మనం కరెక్ట్గా మన చెవికి ట్రైనింగ్ ఇవ్వాలి. ప్రతి సౌండ్ని విని గుర్తుపెట్టుకోవాలి మనం. సెకండ్ వన్, ఇన్కరెక్ట్ వార్మప్ టెక్నిక్. ఇదేంటి సింగింగ్లో వార్మప్ అని అంటున్నాను అనుకుంటున్నారా? ఆల్రెడీ మనం లాస్ట్ ఎపిసోడ్లో దీని గురించి చెప్పుకున్నాం. మనం ఎటువంటి స్పోర్ట్స్ అయినా, ఆర్ట్స్ అయినా, ఈవెన్ సింగింగ్ అయినా వాయిస్ కోసం మనం వార్మప్ చేయాలి. వార్మప్ చేస్తే ఖచ్చితంగా మీ వాయిస్ మీ కంట్రోల్లో ఉంటుంది, మీ వాయిస్తో వండర్స్ చేయొచ్చు అని చెప్పుకున్నాం మనం. దానికి మనం ఒక ఎక్సర్సైజ్ కూడా చెప్పుకోవడం జరిగింది. అందరూ దాన్ని చూసారని అనుకుంటున్నా. సో ఇన్కరెక్ట్ వార్మప్ టెక్నిక్ అంటే ఏంటి చూద్దాం. అంటే కొంతమంది అనుకుంటారు మన వాయిస్కి వార్మప్ ఇవ్వాలి అంటే సాంగ్స్ ఎక్కువగా పాడాలి అని. 100% ఇది కరెక్ట్ కాదండి. ఎందుకంటే సాంగ్స్ అనేవి ఒకే పిచ్లో మాత్రం ఉండవు. ఒకే పిచ్లో ఉంటాయి, ఒకే స్వరస్థానాలలో ఉండవు. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఎక్కువగా పాడేసరికి మీ వాయిస్ డ్యామేజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి అది చాలా ట్రబుల్గా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఒకే లెవెల్లో ఉన్న స్వరాలను పాడితే ఓకే మనం సేఫ్గా ఉంటాం, బాగుంటుంది మన వాయిస్ కూడా. మన వాయిస్ని ఎలా ఉపయోగించాలనే విషయం మనకు తెలుస్తుంది. కానీ సాంగ్స్ ప్రాక్టీస్ చేయడం వలన మన వాయిస్ స్ట్రెయిన్ అయిపోతుంది, దానివలన మనం సరిగా పాడలేము. సో వార్మప్ టెక్నిక్స్ మనం కరెక్ట్గా తీసుకోవాలి. కరెక్ట్గా కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఆల్రెడీ మనం నిన్న చెప్పుకున్నట్టు స్వరాలతో కొంచెం ఎక్సర్సైజ్ చేయొచ్చు. దానివల్ల మనం వాయిస్ని మన కంట్రోల్లో తెచ్చుకోవచ్చు అని చెప్పుకున్నాం.
అది. సెకండ్ వన్, నాట్ నోయింగ్ యువర్ ఎగ్జాక్ట్ వోకల్ రేంజ్. సో నార్మల్గా ఎవరినైనా అడిగితే ఎస్ నా వోకల్ రేంజ్ వచ్చేసి 5.5 అండి, 6 అండి, 7 ఇలా చెప్తూ ఉంటారు. కానీ వోకల్ రేంజ్ అంటే ఏంటి? వోకల్ రేంజ్లో 2 ప్లేసెస్ ఉంటాయి, లోవర్, హయ్యర్. లోవర్ పిచ్లో మనం పాడగలగాలి, సేమ్ హయ్యర్ పిచ్లో మనం పాడగలగాలి. మన వోకల్ రేంజ్ మనం చెప్తున్నాము అంటే మన లోవర్ పిచ్ నోట్ ఏంటి అది చెప్పగలగాలి మనం, లేదా హయ్యర్ పిచ్ నోట్ ఏంటి అది కూడా చెప్పగలగాలి. అప్పుడే అది మన వోకల్ రేంజ్కి సూటబుల్గా ఉండే పిచ్ అని మనం చెప్పుకోవచ్చు. కానీ మనం అలా చెయ్యం. నేను ఇదే పాడతా అండి, ఇక్కడ వరకే నేను పాడగలను అని మనం చెప్తూ ఉంటాం. దానివల్ల అది కరెక్ట్ కాదు మన వాయిస్కి. నౌ ఫోర్త్ వన్, వాయిస్ అడ్యూస్ డ్యూయింగ్ అదర్ యాక్టివిటీస్. అంటే ఏంటి? ఎస్, మీరు ఎక్కువగా చాట్ చేసే వాళ్ళైతే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు చాలామంది. అటువంటప్పుడు మన వాయిస్ని చాలా కాపాడుకోవాలి. మనం ఎక్కువగా మన వాయిస్ని స్ట్రెయిన్ చేస్తే మనం పాడటం చాలా కష్టం. ఎందుకంటే వోకల్ కార్డ్స్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో అందుకని ఎక్కువగా మన వాయిస్ని డిస్టర్బ్ చేయకుండా వీలైనంత వరకు దానికి రెస్ట్ ఇస్తూ ఉండాలి. అప్పుడే మనం మన గోల్ని రీచ్ అవ్వగలం. అదనమాట. ఫిఫ్త్ వన్, సో టెన్స్ లోవర్ జా. ఏమిటి? యాక్చువల్గా మనం ఏదైనా పాడేటప్పుడు ఇది చాలా టెన్స్ ఫీల్ అవుతుంది. లైక్ మనకు మూవ్ అవ్వదు లోవర్ జా అనేది, ఈ క్రింద పడ అనేది మనకి మూవ్ అవ్వదు. ముఖ్యంగా ఓవల్స్ ఆ, ఏ, ఈ ఇటువంటప్పుడు చాలా టైట్గా ఉంటుంది. అలా కాకుండా కొన్ని ఎక్సర్సైజెస్ చేస్తే ఖచ్చితంగా చాలా ఫ్రీగా మూవ్ అవటానికి వీలుంటుంది. అలా అయితే మనం ఇంకా బాగా డెవలప్ అవ్వగలం. ఏదైనా సాంగ్ అయినా మనం చాలా ఈజీగా పాడగలం, అకారం సంథింగ్ ఏదైనా. సో అందుకని లోవర్ జా ఎక్సర్సైజెస్ మనం చేయాలి, అవి మనం చేయం. ఇదొక మిస్టేక్. సో నెక్స్ట్ సిక్స్త్ వన్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఉన్న మిస్టేక్ ఇది, రాంగ్ బ్రీతింగ్ టెక్నిక్. ఎస్, ఇది చాలా ముఖ్యం సింగింగ్కి వచ్చేసరికి. ఎందుకంటే బ్రీతింగ్ అనేది మనం ఎప్పుడు ఎలా తీసుకుంటామనేది చెప్పలేము. మనం పుట్టినప్పుడు ఒకలా తీసుకుండొచ్చు, ఒకలా తీసుకుంటాం. పెరుగుతూ వచ్చే కొద్దీ మనం ఒకలా తీసుకుంటాం. పాడేటప్పుడు మనం బ్రీతింగ్ కంట్రోల్ చాలా కష్టం. ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయకపోతే అది మీ పిచ్ మీద, వోకల్ టోన్ మీద, నెక్స్ట్ స్టెబిలిటీ ఉండదు, మీ స్ట్రెంగ్త్ పడిపోతుంది. లాస్ట్ అండ్ ఫైనల్ వోకల్ రేంజ్ ఇవన్నీ తగ్గిపోతాయి అన్నమాట. సో బ్రీతింగ్ టెక్నిక్ అనేది కరెక్ట్గా చేయాలి. మీరు లాంగ్ నోట్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా బ్రీతింగ్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇలా చేస్తే కనుక ఎటువంటి సాంగ్ అయినా, బ్రెత్లెస్ సాంగ్ అయినా సరే మనం చాలా పీస్ఫుల్గా, చాలా ఈజీగా పాడవచ్చు అనమాట. ఇది మెయిన్ టెక్నిక్. సెవెంత్ వన్, నాట్ యూజింగ్ డిఫరెంట్ వోకల్ రిజిస్టర్స్. అంటే యాక్చువల్గా మనం అన్నింటికి ఒకేలా పాడేస్తూ ఉంటాం. హై రేంజ్కి వెళ్ళేసరికి చాలా గట్టిగా అరుస్తూ ఉంటాం. అది కరెక్ట్ కాదు. యాక్చువల్గా మనకి వోకల్ రిజిస్టర్స్ మనకు బాగా తెలియాలి. అంటే చెస్ట్ వాయిస్, మిక్స్డ్ వాయిస్, హెడ్ వాయిస్, ఈ మూడింటికి డిఫరెన్స్ మనం తెలుసుకోవాలి. చెస్ట్ వాయిస్తో ఎలా పాడాలి, మిక్స్డ్ వాయిస్తో ఎలా పాడాలి, హెడ్ వాయిస్తో ఎలా పాడాలి, ఇలా చూసుకొని వోకల్ రిజిస్టర్స్ మనం కరెక్ట్గా చేసుకుంటే, డిఫరెంట్ వోకల్ రిజిస్టర్స్ మనం తెలుసుకుంటే ఈజీగా మనం ఏ సాంగ్ అయినా పాడొచ్చు అనమాట. ఐ హేట్ టు బ్రేక్ దిస్ టు యూ. ఏంటి అనుకుంటున్నారా? ఎయిత్ వన్ అండి. అదేంటంటే బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్. ఎస్, మీరు విన్నది కరెక్టే. బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్. కొన్ని ఫుడ్స్ మనం తీసుకోకూడదు. అవి తీసుకుంటే కొంతమందికి ఫ్లమ్ వస్తుంది, కొంతమందికి డీహైడ్రేట్ అయిపోతుంది వాయిస్. సో దానివలన చాలా ఇబ్బంది పడతాం అన్నమాట. అంటే అప్పటికప్పుడు మనకు తెలియకపోయినా ఇన్ ఫ్యూచర్ మనం మన వాయిస్ని అసలు సరిగ్గా ఉపయోగించుకోలేము. అంతెందుకు మనం సరిగ్గా మాట్లాడలేము కూడా.
సో చాలా ఫుడ్ హ్యాబిట్స్ మనం మార్చుకోవాలి. లైక్ కూలింగ్ ఎక్కువగా ఉన్నవి తీసుకోవటం, ఇటువంటివి మానేయాలి. నెక్స్ట్ సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా తీసుకోవటం మానేయాలి. పులుపు ఎక్కువగా ఉన్నవి కొంచెం అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ మన వాయిస్కి ఎనిమీ ఏంటో తెలుసా అండి? ల్యాక్ ఆఫ్ వాటర్. మనం వాటర్ని సరిగ్గా తీసుకోకపోతే అదే పెద్ద ఎనిమీ మన వాయిస్కి. వీలైనంత వరకు మనం వాటర్ని ఎక్కువగా లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, నో ఫిక్స్ ప్రాక్టీస్ టైం. అసలు మీరు ప్రాక్టీస్ చేయడానికి ఒక టైం అంటూ అడ్జస్ట్ చేసుకున్నారా? ఏ టైంలో చేస్తున్నారు? ఎలా చేస్తున్నారు? కరెక్ట్గా వార్మప్ చేస్తున్నారా? వార్మప్ చేసిన తర్వాత అక్కడి నుంచి సాంగ్ ప్రాక్టీస్లోకి ఎలా వెళ్తున్నారు? ఓకే, సాంగ్ ప్రాక్టీస్ అయిపోయింది. తర్వాత కూల్ డౌన్ ఎక్సర్సైజ్ చేస్తున్నారా వాయిస్కి? ఎస్, ఇలా మనం చేస్తేనే అవుతుందండి. లేకపోతే చాలా కష్టం. ఎందుకంటే మన వాయిస్కి కూడా వార్మప్ ఉండాలి. పర్టికులర్గా ప్రాక్టీస్ చేయడానికి ఒక టైం మనం ఫిక్స్ చేసుకోవాలి. ఆ టైంలో రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ప్రాక్టీస్ లేకపోతే ఏమీ జరగదండి. మనకు ఒక సామెత ఉంది కదండి, ఎంత ప్రాక్టీస్ చేయగలిగితే అంత పర్ఫెక్ట్గా ఉంటాం మనం. సో మీరు ఎంత నేర్చుకున్నారు అనేది పక్కన పెట్టండి, నేర్చుకున్నది ఎంత ప్రాక్టీస్ చేశారు అనేది ముఖ్యం అన్నమాట. సో వార్మప్ కరెక్ట్గా చేయాలి. అక్కడి నుంచి సాంగ్ ప్రాక్టీస్కి వెళ్ళాలి. తర్వాత వాయిస్ కూల్ డౌన్ చేసుకోవాలి. సో విన్నారు కదా, ఈ 9 కానీ మనం కరెక్ట్గా మనం చేసుకోగలిగితే ఖచ్చితంగా మనం ఒక బెటర్ గుడ్ సింగర్ అవ్వచ్చు. ఎవరైనా, నేనైనా మీరైనా ఎవరైనా. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీ ఫీలింగ్ ఏంటి అనేది కామెంట్ బాక్స్లో పెట్టండి. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది కామెంట్ బాక్స్లో పెట్టచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.